శ్రీమతి నమః. నిన్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది కదా. దాదాపుగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు ఎవరైతే కోల్పోయారో ఆ కుటుంబాలకి ధైర్యాన్ని ప్రసాదించాలని నేను భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అక్కడ కొంతమందికి గాయాలయ్యాయట, వాళ్ళు కూడా తొందరగా కోలుకుని తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. నేను మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. చాలా దురదృష్టకరమైన సంఘటనే జరిగింది. కానీ ఇలాంటి చోట్లకు వెళ్ళేటప్పుడు మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి. కాస్త తోసుకోకుండాను, అలానే అక్కడే స్నానం చెయ్యాలి అని కాకుండా ఇంకా వేరే వేరే ఘాట్లలో స్నానం చేయొచ్చు కదా, అక్కడ చాలా మంది అనౌన్స్ చేస్తున్నారు కదా అని చెప్పి వేరే చోట్లకు కూడా వెళ్ళుంటుంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు. అసలు అక్కడ ఆ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అంటే, పొద్దున్నుంచి సాయంత్రం వరకు పిండ ప్రదానాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఆ ఘాట్లు చుట్టూతా ఏంటంట బాగా ఈ పిండ ప్రదానాలతోటి ఆకులతోటి నిండిపోయింది. మరి మరుసటి రోజు వచ్చి స్నానాలు చేయాలి అంటే వాళ్ళందరికీ ఇబ్బంది అయిపోతుంది, అలాగే నీరు కూడా కలుషితం అయిపోతుంది కదా. ప్రతిరోజు రాత్రి శుభ్రం చేస్తారట ఆ ఘాట్నంతటిని, అలాగే ఆ రోజు కూడా శుభ్రం చేస్తున్నారు. ప్రతిరోజు ఎలా అయితే ఆ బారికేట్ల దగ్గర ఈ సిఆర్పిఎఫ్ దళాలు నుంచుంటాయో ఆ రోజు కూడా సిఆర్పిఎఫ్ దళాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ శుభ్రం చేస్తున్నారో ఈ శుభ్రం చేసే సమయాన్ని కూడా వాళ్ళు ఓర్చుకోలేకపోయారనమాట. ఈ భక్తులు స్నానం చేసేయాలి వచ్చి తొందరగా. అందుకని అక్కడ సిఆర్పిఎఫ్ దళాలు ఉన్నా సరే వాళ్ళందరూ ఈ బారికేడ్లను తోసుకుని లోపలికి వచ్చేసారు. మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. In this video, which is now playing on your screens, you are seeing how thousands of people are proceeding towards the Sangam. You see a lot of devotees had gathered on the Sangam Ghat, but instead of going for the Shahi Snan, many were sleeping on the banks. చూసారు కదా, తోసుకుని వచ్చేసారు. ఈ తోసుకు రావడం వల్ల ఏమైంది అంటే, ఈ నదిలో స్నానం చేయడం కోసం అక్కడ డస్ట్బిన్స్ అవి పెడుతూ ఉంటారు కదా, ఆ డస్ట్బిన్స్ తగులుకుని, అలాగే పొద్దున్నే స్నానం చేద్దామని చెప్పి బారికేడ్స్ కి యువతల కొంతమంది పడుకున్నారట. వీళ్ళని తొక్కేయటం వల్ల కూడా అక్కడ ప్రమాదం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఏదైనా సరే తొందరగా స్నానం చేసేయాలి, తొందరగా వెళ్ళిపోవాలి. ఆ తొందరే ప్రతి చోట ఇలాంటి ఇబ్బందులు కలగజేస్తుంది. పాపం ఈ సంఘటన జరిగినప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు కూడా పెట్టేసుకున్నారు. ఒక ప్రసంగంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, నాకు ఆదిత్యనాథ్కి సంతానం లేదు, మీరే మా సంతానం, మీరే మా పిల్లలు అని ఒక ప్రసంగంలో అంటారు. నిజంగా ఒక తండ్రి తన పిల్లలు బాధపడినా, తన పిల్లలకి ఏదైనా కష్టం వచ్చినా ఎలా అయితే కన్నీళ్లు పెడతారో, యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అలాగే కన్నీళ్లు పెడుతూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుకోని సంఘటన జరిగిందని చెప్పి ఆయన బాధపడుతూ మాట్లాడుతున్న మాటలు వింటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలే గుర్తుకొచ్చాయి. అసలు ఇక్కడ ఇంత సంఘటన జరిగింది కదా, తోపులాట వల్ల జరిగింది కదా. కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది సోకాళ్ళు మేధావులు ఏం మాట్లాడుతున్నారు అంటే, అక్కడ సరి అయిన సదుపాయాలు లేవు, విఐపీలని ఎక్కువగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చారు, అందువల్ల మాత్రమే ఇలా జరిగింది, సామాన్య ప్రజలకి వాళ్ళు విలువని ఇవ్వలేదు, విఐపీలకి ఇచ్చిన ప్రాముఖ్యతని సామాన్యులకు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ జరిగాయి అన్నారు. అర్ధరాత్రి మీరు వీడియోస్ చూస్తే అక్కడ ఏ విఐపీ అయినా వచ్చి అక్కడ స్నానం చేసినట్టు ఏ విజువల్స్ లో అయినా చూసారా? మనం చూడలేదు కదా. మరి అలాంటప్పుడు విఐపీలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు అని మాట్లాడుతున్నారు కదా. సరే, వీళ్ళు అన్నట్లు విఐపీలకే ప్రాధాన్యత ఇచ్చారు అని అనుకుందాం. యోగి ఆదిత్యనాథ్ గారు స్నానం చేయడానికి వచ్చారు, అమిత్ షా గారు అక్కడ స్నానం చేయడానికి వచ్చారు, ఇంకా చాలా మంది విదేశాల నుంచి వచ్చి అక్కడ స్నానాలు చేస్తున్నారు కదా. మరి వీళ్ళు స్నానం ఆచరించినప్పుడు ఎటువంటి సంఘటనైనా జరిగిందా? జరగలేదు కదా. అంతా నార్మల్ గానే ఉంది కదా. అంటే నిజంగా ఒక ముఖ్యమంత్రి విఐపి, ఆయన నిజంగా ఒక ముఖ్యమంత్రి వచ్చి అక్కడికి స్నానం చేసినా కూడా ఎటువంటి తొక్కిసలాట తోపులాట జరగలేదు, అంతా నార్మల్ గానే ఉంది. కానీ మౌని అమావాస్య రోజు ఎందుకు జరిగిందంటే, ఆ రోజు దాదాపుగా 9 కోట్ల మంది వచ్చారట. 1000 మందిని మనం కంట్రోల్ చేయగలమా? చేయలేం కదా. మరి అలాంటిది 9 కోట్ల మంది అక్కడ వచ్చి ఆ రోజు స్నానం ఆచరించారు అంటే, అంత మందిని కంట్రోల్ చేయడానికి అంత సిఆర్పిఎఫ్ దళాలని వాళ్ళు అక్కడ పెట్టారు. అయినా సరే ముందు వెళ్ళిపోవాలనే తొందర వల్ల, ఆ తోపులాట జరగటం వల్ల తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాట జరిగితే వెంటనే ఈ మేధావులు ఉన్నారు కదా, ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఆ ప్రభుత్వమే దీనన్నిటికీ సమాధానం చెప్పాలి, ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణము అన్నారు. మరి ఈ మేధావులు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, రామ జన్మభూమి సమయంలో కరసేవకుల ప్రాణాలు తీసేసి, మరి ఆ కరసేవకుల ప్రాణాలు తీసినప్పుడు ప్రజల నుంచి వాళ్ళకి విముఖత వ్యక్తం అవుతుందని చెప్పి గోను సంచుల్లో వాళ్ళని కట్టేసి, ఆ గోను సంచులు యమునా నదిలో పడేస్తే సంచులు ఎక్కడ తేలుకుని బయటకు వచ్చేస్తాయని చెప్పి అందులో రాళ్లను కూడా పట్టేసి ఈ సంచుల్ని మూట కట్టేసి యమునా నదిలో వేసేశారు కదా. అప్పుడు వీళ్ళకి ఈ మానవత్వం అనేది గుర్తుకు రాలేదా? మరి అప్పుడు వాళ్ళ మనసుల్లో ఏం దూరి పనంతా చేశారు? యమునా నది రక్తసిక్తం అయిపోయినప్పుడు వీళ్ళు ఏమైపోయారు? ఏం మాట్లాడకుండా ఎందుకున్నారు? చేసింది వాళ్లే కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోయారు. మరి యమునా నది పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 1 కిలోమీటర్ మేర రక్తంతో తడిసిపోయింది కదా. కరసేవల రక్తంతో వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి ప్రాణాలు తీసేసి అత్యంత క్రూరంగా ప్రవర్తించినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది మానవత్వం? అప్పుడు ఆ ప్రభుత్వం వైఫల్యం కాదా? ప్రభుత్వమే చేసింది కాబట్టి ఇంకా ప్రభుత్వ వైఫల్యం అని ఏమంటాంలేండి. అలాగే ఇప్పుడు ఎవరైతే కరసేవకుల మీద దాడిని చేశారో వాళ్ళ కొడుకు పరిపాలనలో కూడా ఎన్ని దేవాలయాలని కూల్చేశారు. అప్పుడు అందరి నోర్లు ఏమైపోయాయి? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అలానే ఇంకో మేధావి మాట్లాడతాడు కదా, అసలు ఈ కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది అంటే ప్రాముఖ్యత సామాన్య జనానికి ఇవ్వలేదు అని. 1954లో అధికారికంగా 800 మంది చనిపోయారని చెప్తూ అనధికారికంగా 2000 మంది నేను చూపిస్తున్నప్పుడు మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు? అఫ్ కోర్స్ 1954 అంటే ఈ మేధావి గారి ఇంకా పుట్టలేదు కాబట్టి ప్రశ్నించలేదు. మరి ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకు గుర్తుకు తెచ్చుకోలేదు? రెండింటిని కంపేర్ చేసి ఎందుకు మాట్లాడలేదు? అప్పటి ప్రభుత్వం వైఫల్యమే అని ఎందుకు అనలేదు? ఎందుకు అనలేదు అంటే ఆ కుటుంబంలోని వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కాబట్టి మనం అనం. మరి ఇదే మేధావి ఎమర్జెన్సీ సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతే, ఎంతో మంది జీవితాలు రోడ్డు మీదకి వచ్చేస్తే మరి దానిని ఎందుకు ప్రశ్నించలేదు? 1966లో కౌస్లాటర్ జరిగినప్పుడు ఎన్నో గోమాతలని బాధ పెట్టేశారు. ఎంతమందో సాధు సన్యాసులని ఇబ్బంది పెట్టి రక్తం వచ్చేలా వాళ్ళని నడి రోడ్డు మీద కొట్టి కొట్టి తరిమేశారు కదా. మరి అప్పుడు ఏమైపోయింది మానవత్వం? అప్పుడు పోయిన ప్రాణాలు ఈ గోమాతలివి, సాధువులివి కదా. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది మానవత్వం? మరి ఆ ఇన్సిడెంట్ గురించి ఈ సోకాల్డ్ మేధావి ఏ రోజైనా తన ప్రసంగాల్లో మాట్లాడారా? మాట్లాడరు. ఎందుకు అంటే ఇవన్నీ చేసినవి వాళ్ళ కుటుంబంలో వ్యక్తులు కాబట్టి. ఎంతసేపు ఎదుటివాడి మీద బురద జల్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి గురువింద గింజకి కింద ఉన్న నలుపు తెలియదంట. అందుకని మన వాళ్ళు చేసినవి ఎవరికీ కనపడవు కాబట్టి అవి ఏమీ ప్రశ్నించరు. ఇంకొక మేధావి అంటాడు కదా, ఇప్పుడు జరిగింది కదా ఈ కుంభమేళాలో ఈ ఇన్సిడెంట్ తొక్కిసలాట. ఈ తొక్కిసలాటకి 1954లో జరిగిన తొక్కిసలాటకి చాలా దగ్గర సంబంధం ఉందిట. గుడ్డేం కాదు. 1954లో జరిగిన తొక్కిసలాట ఎందుకు జరిగింది అనేది నేను కిందటి వీడియోలోనూ చెప్పాను. మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. అప్పుడు జరిగిన తొక్కిసలాట స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి కుంభమేళ. అక్కడ ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి ప్రచారానికి వేదికగా అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు రావాలని అనుకున్నారు. అలా జవహర్ లాల్ నెహ్రూ గారు వచ్చినప్పుడు అక్కడ బారికేడ్లన్నింటినీ వాళ్ళు అడ్డంగా పెట్టేస్తే అప్పుడు తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట వల్ల అధికారికంగా 800 అని చెప్తున్నారు, కానీ అనధికారికంగా 2000 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి దీనికి సంబంధం ఎక్కడుంది? ఇప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఎవరైనా విఐపి వచ్చారా? రాలేదుగా. అక్కడ ఎవరైనా సరే ఏ వసతి సౌకర్యాలైనా సరే వాళ్ళు ఆపేశారా? లేదు కదా. కేవలం అక్కడ తొందరపాటు జరిగింది. ఆ తొందరపాటు చర్య వల్లనే తోపులాట జరిగి తొక్కిసలాట జరిగింది. అయినా సరే యోగి ఆదిత్యనాథ్ గారు ప్రభుత్వం ఒక కమిటీని వేసి నిజంగా ఇది తొక్కిసలాట వల్లే జరిగిందా, లేదు అంటే ఇంకేదైనా కారణం ఉందా అని ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. అది ఇన్వెస్టిగేట్ ఎలాగో చేస్తారు.
మరి ఇప్పుడు తొక్కిసలాట జరిగింది ప్రభుత్వ వైఫల్యమే అని అంటున్నారు కదా. 1986లో హరిద్వార్లో తొక్కిసలాట ఎందుకు జరిగింది? అప్పటి ప్రభుత్వం, రాజకీయ నాయకులు వీళ్ళందరూ అక్కడ కుంభమేళా జరుగుతున్నప్పుడు అక్కడ స్నానం చేయడానికి వస్తే సామాన్య జనాలని ఆపేసి అక్కడ బారికేడ్లు ఎక్కువగా పెట్టేస్తే అక్కడ కొంతసేపు జనాలందరూ ఆగిపోవటం వల్ల రద్దీ ఎక్కువగా పెరిగిపోయి అప్పుడు తొక్కిసలాట జరిగి అప్పుడు ప్రాణాలు కోల్పోయారు. మరి ఈ సంఘటనలు ఏం గుర్తుకురావా? అసలు చెప్పాలి అంటే 1954లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో 2015 గోదావరి పుష్కరాల్లో కూడా అలాంటి సంఘటనే జరిగింది. అప్పుడు కూడా ఏం చేశారు అంటే ప్రవచనకారులు పుష్కరాల్లో స్నానం చేయటం వల్ల పుణ్యం వస్తుందని చెప్పారు కాబట్టి 27 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి దానిని మాత్రమే తెర మీదకి తీసుకొచ్చారు. కానీ జరిగింది ఏంటి అంటే విఐపి ఘాట్ దగ్గర పుష్కర స్నానాన్ని మొదలు పెట్టాలి అని చెప్తూ విఐపి ఘాట్ కాబట్టి ఎక్కువ మంది రారు అని చెప్పి సడన్ గా పుష్కర ఘాట్ దగ్గరికి మార్చటం వల్ల అక్కడ తొక్కిసలాట జరిగి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని డైవర్ట్ చేయటం కోసం దీన్ని అంతటినీ తీసుకువెళ్లి ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకారులు అక్కడ స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుందని, అందుకే అక్కడికి తొక్కిసలాట జరిగింది, అంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి దాన్ని వక్రీకరణ చేశారు. మరి వెనకాల జరిగింది ఎంతమందికి తెలుసు? ఇది తెలియకపోవటం వల్లే కదా ప్రవచనకారుల గురించి మాట్లాడుతున్నారు. ఈ ఛానల్స్ అన్ని చూపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇంతమంది చనిపోయారు, ఎంత తొక్కిసలాట జరిగింది, ఇంతమందికి గాయాలయ్యాయని. మరి ఈ ఛానల్స్ అన్ని కూడా యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ కుంభమేళాకి సంబంధించి ఎన్ని చర్యలు చేశారు, అక్కడ ఉన్న జనాలు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఎటువంటి చర్యలు చేశారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనేది ఎందుకు ఫోకస్ చేయలేదు? అది ఎందుకు బయట పెట్టలేదు? అక్కడ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద తమ్నైల్స్ లో పెట్టేసి అగ్ని ప్రమాదం జరిగింది కుంభమేళాలో అని చెప్పేశారు కదా. ఇప్పుడు కూడా తొక్కిసలాట జరిగిందని చెప్పి ప్రతి ఛానల్లోనూ చెప్పేస్తున్నారు కదా. ఇవన్నీ కవర్ చేస్తున్న మీరు యోగి ప్రభుత్వము అక్కడ చేసిన ప్లస్లను కూడా ఎందుకు చెప్పలేకపోయారు? అప్పుడు చెప్పడానికి రాని నోరు ఈ న్యూస్ ని మాత్రమే ఎందుకు చూపిస్తున్నారు? ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు గాని, ముఖ్యమంత్రి గారు గాని మైనారిటీలని ఎప్పుడూ ద్వేషించలేదు. వాళ్ళకి కూడా చేసేవి చేస్తూ వాళ్ళు హిందూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చెయ్యం, చేసే వాళ్ళని చెయ్యనియ్యం కూడా. ఇప్పుడు అక్కడ అన్ని ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత వెంటనే ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకుని కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. బయట నుంచి వచ్చే వెహికల్స్ ఎవరు లోపలికి రాకూడదని, అలాగే పాస్లన్నీ పూర్తిగా రద్దు చేసేసి అక్కడ ఎవరైతే వ్యాపారాలు అవన్నీ చేసుకుంటున్నారో చిన్న చిన్న వ్యాపారాలు, వాళ్ళ వల్ల అక్కడ ఏదైనా సరే ఈ ట్రాఫిక్ కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి వాళ్ళని కూడా అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదని, ఇలా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం రేపు ఫిబ్రవరి 4 దాకా కఠిన నిర్ణయాలు, కఠిన ఆంక్షలని విధించారు. అక్కడ ఈ కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది కదా. ఈ తొక్కిసలాట జరిగినప్పుడు వెంటనే ఈ సిఆర్పిఎఫ్ దళాలు వెంటనే స్పందించి ఈ గాయపడిన వాళ్ళందరినీ హాస్పిటల్ కి తీసుకువెళ్లిపోయి వాళ్ళు చర్యలు తొందరగా తీసుకున్నారు కాబట్టే భగవంతుడి దయ వల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు. ఇవన్నీ ఎందుకు చెప్పం, ఇవన్నీ ఎందుకు మాట్లాడం అంటే మనం ఎంతసేపు నెగిటివ్ ను మాత్రమే ప్రొజెక్ట్ చేసి నెగిటివ్ ను మాత్రమే చెప్తామా? పాజిటివ్ ను కూడా చెప్పాలి కదా. ఎంత నెగిటివ్ అయితే మీరు చూపిస్తున్నారో అంత పాజిటివ్ ను కూడా చూపించాలి కదా. ఎంతసేపు ఈ నెగిటివ్ ను మాత్రమే చూపిస్తే మన ఆచారాలని, మన సంప్రదాయాలని మనమే కదా మట్టిలో కలిపేసుకునే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఇంత సంఘటన జరిగినప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చెప్పారో తెలుసా? మీరెవరూ భయపడకండి, మీరెవరూ కలత చెందకండి, నేనున్నాను, అన్ని చర్యలు నేను తీసుకుంటున్నాను, మీరు రండి కుంభమేళాకి స్నానం చెయ్యండి అని చెప్తూ పొద్దున జరిగిన సంఘటన వల్ల ఇంకా ఎంతమంది బాధపడిపోతారో, భయపడిపోతారో అన్నట్లుగా పైనుంచి గులాబీ రేకులను కూడా వాళ్ళందరి మీద, భక్తుల మీద వేసే ప్రయత్నాన్ని చేశారు. అంటే ముందే అనుకున్నారు అందరికీ గులాబీ పూలు వెయ్యాలని, కానీ ఆ ప్రయత్నాన్ని అంటే పొద్దున జరిగిన సంఘటన వల్ల సాయంత్రం ఈ గులాబీ పూలు వేస్తే ఇంకా ఏమైనా అనుకుంటారేమో అని కూడా లేకుండా అక్కడ అందరి మీద పుష్ప వర్షాన్ని కురిపించారు. అంటే ధైర్యాన్ని ఇచ్చారు, మీకేం కాదు, నేనున్నా, మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తూనే కొన్ని మార్గదర్శకాలను కూడా ఆయన మనకి చెప్పారు. తోసుకోకండి, అందరూ వెళ్ళి నెమ్మదిగా స్నానం చెయ్యొచ్చు కదా, ఎందుకు కంగారు పడతారు, పిల్లల్ని ఎత్తుకోండి, వృద్ధులందరూ నడుచుకుంటూ వెళ్ళకండి, ఏదో ఒక ఘాట్లో స్నానం చెయ్యండి అని పదే పదే చెప్తుంటే ఈ మాటలన్నింటినీ వదిలేసి తొక్కిసలాట జరిగింది, 30 మంది ప్రాణాలు పోయాయి, 60 మందికి గాయాలయ్యాయి, ఇది మాత్రమే ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారు? మీ న్యూస్ కోసం థంబ్నెయిల్స్ ని వెరైటీగా మార్చేసి ఇష్టం వచ్చినట్లు చెప్తున్నారు కదా. అది సబబేనా?
ఒకసారి మీరే ఆలోచించుకోండి. మనం భారతదేశంలో ఉన్నాం. మన సంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి అంటే మంచి చేస్తున్న వాళ్ళని మనం ప్రోత్సహించాలి. మనం మన సంప్రదాయాన్ని కాపాడుకోకుండా హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉన్నట్లయితే రేపు ఎవడో వచ్చి అక్కడ కూర్చుని మనల్ని పరిపాలించడం మొదలు పెట్టాడు అంటే ఒకప్పుడు ఎంత నరకాన్ని చూసామో అదే నరకాన్ని మళ్ళీ మనం చూడవలసి వస్తుంది. హిందూ ధర్మాన్ని కాపాడాలి అనుకునే వాళ్ళకి దయచేసి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయకపోయినా సరే బురద జల్లేసి వాళ్ళని కిందకి లాగేయాలని ప్రయత్నం చేయకండి. హిందూ ముసుగులు వేసుకుని హేతువాదుల్లాగా మాట్లాడకండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.